నమస్కారం. భారతీయ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఓ కీలకమైన చెప్పాలంటే ఓ కూడలిలో ఆగినట్టుంది. అవునండి. అంటే దేశీయంగా చూస్తే కొన్ని ప్లస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కానీ గ్లోబల్ టెన్షన్స్ ఇంకా ఉన్నాయి కదా. నిజమే. ఆ అనిశ్చితి ఇంకా పోలేదు. ఈరోజు మన దగ్గర ఆగస్ట్ 2025 మధ్యనాటి మార్కెట్ డేటా ఉంది. కొన్ని విశ్లేషణలు, ప్రభుత్వ పాలసీల ప్రభావం, వీటిపై కొన్ని ఆధారాలున్నాయి. అవును. వీటిని కాస్త లోతుగా చూద్దాం. అసలు మార్కెట్ ట్రెండ్స్ ఏంటి, వాటి వెనక కారణాలేంటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ముందుగా ఆగస్ట్ మధ్యలో మార్కెట్ ఎలా ఉంది? నిఫ్టీ 50 సూచీ సుమారుగా 24,631 దగ్గర, సెన్సెక్స్ ఏమో 80,598 దగ్గర. అంటే చాలా స్వల్ప లాభాలే, పెద్ద కదిలికేం లేదు. అవును. 6 వారాలు వరుసగా పడిన తరువాత పోయిన వారం నిఫ్టీ కొంచెం అంటే ఓ 1.1% లాభంతో కాస్త కోలుకున్నట్టే అనిపించింది. అవును. కాని ఆ జోష్ నిలబెట్టుకోలేకపోతోందన్నమాట. మరి రంగాల వారీగా చూస్తే? రంగాలకొస్తే ఫార్మా, ఆటో, పిఎస్యు బ్యాంకులు ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయి. ఓహో. కానీ మెటల్స్, ఎఫ్ఎంసీజీ అంటే ఈ నిత్యావసర వస్తువుల కంపెనీలు, ఐటీ ఇవి కొంచెం అటు ఇటుగా కొన్ని వెనకబడే ఉన్నాయి. ఐటీ కూడానా? అవును. ఐటీ మిశ్రమంగానే ఉంది. కాకపోతే కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో మాత్రం కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. ఓకే. ఇక పెట్టుబడిదారుల విషయానికొస్తే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం అంటే వైరుధ్యం కనిపిస్తుంది కదా. అవును, అది చాలా ఇంట్రెస్టింగ్. ఎఫ్ఐఐలు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, వీళ్ళు ఆగస్టులో దాదాపు 20,975 కోట్లు వెనక్కి తీసేశారు. అవును, పెద్ద అమౌంట్ అది. కానీ అదే సమయంలో మన దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే డిఐఐలు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు వీళ్ళు మార్కెట్ని ఆదుకుంటున్నారు, కొంటున్నారు. కరెక్ట్. ఇది మార్కెట్లో ఉన్న జాగ్రత్తని, కొంచెం సంశయాన్ని చూపిస్తుంది. విదేశీలేమో గ్లోబల్ టెన్షన్స్తో రిస్క్ వద్దనుకుంటున్నారు. మనవాళ్లేమో ఇండియన్ ఎకానమీ మీద నమ్మకంతో కొంటున్నారు. మరి సంఘర్షణ మార్కెట్ డైరెక్షన్ ఎలా ఎఫెక్ట్ చేయొచ్చంటారు? చెప్పాలంటే ఈ టగ్ ఆఫ్ వార్ ఎంతకాలం ఉంటుందనేది ముఖ్యం. టెక్నికల్గా చూస్తే నిఫ్టీకి పలిన 24,800 నుంచి 25,000 మధ్యలో అది బలమైన రెసిస్టెన్స్ జోన్. ఓకే. ఒకవేళ కిందకి వస్తే 24,200 దగ్గర ముఖ్యమైన సపోర్ట్ దొరకొచ్చు. దానికి తోడు ఆ 100 రోజుల 200 రోజుల ఈఎంఏలు కూడా అక్కడే ఉన్నాయి. కీలకమైన మూవింగ్ యావరేజెస్ అన్నమాట. ట్రేడర్లు వీటిని బాగా గమనిస్తారు కదా. అవును, ఖచ్చితంగా గమనిస్తారు. అవి గట్టి సపోర్ట్గా పనిచేసే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి మార్కెట్ ఒక రేంజ్లోనే తిరగొచ్చంటారా? మరి ఓవర్ సోల్డ్ సిగ్నల్స్ అంటున్నారు, దాని గురించి కొంచెం చెప్తారా? అవును, మార్కెట్ ఇప్పుడిప్పుడే పైకి దూసుకుపోవడం కష్టమేమో. పక్కకు కదలడం లేదా స్వల్పంగా తగ్గడం ఇలాంటివి జరగొచ్చు. అయితే ఓవర్ సోల్డ్ అంటే కొన్ని టెక్నికల్ ఇండికేటర్స్ ప్రకారం షేర్ల ధరలు మరీ వేగంగా ఎక్కువగా పడిపోయాయని, అక్కడి నుంచి కాస్తైనా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని అర్థం. ఓ అలాగా. అందుకే స్వల్పకాలికంగా ఓ చిన్న బౌన్స్ రావొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే 55,000 లెవెల్ దగ్గర కొంచెం వీక్గానే ఒక రేంజ్లోనే ఉంది. అంటే రిస్క్ తీసుకోవద్దంటారా ఇప్పుడే? నిపుణులు అదే చెప్తున్నారు. దూకుడుగా లాంగ్ పొజిషన్స్ అంటే షేర్లు పెరుగుతాయని ఇప్పుడే పెద్దగా కొనద్దని, ఒక స్పష్టమైన బ్రేకౌట్ వచ్చేదాకా అంటే కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్ దాటే వరకు వెయిట్ చేయడం బెటర్ అని అంటున్నారు. మరి ఇలాంటి మార్కెట్లో ఏ సెక్టర్స్ మీద కాస్త ఫోకస్ పెట్టొచ్చు? మీరు ఐటీ విషయంలో జాగ్రత్త అన్నారు, ఎందుకని? ప్రస్తుతం హాస్పిటల్స్, కన్జంప్షన్ రంగాలు, కొన్ని ఫైనాన్షియల్స్ ఇవి కొంచెం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఓకే. ఐటీకొస్తే మన కంపెనీలు బాగానే చేస్తున్నా గ్లోబల్గా ఆర్థిక మాంద్యం భయాలున్నాయి కదా, పోటీ పెరగడం, వీటి వల్ల కొంత ఒత్తిడి ఉంది. అందుకే ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. అర్థమైంది. ఇక మార్కెట్ని ప్రభావితం చేసే వేరే అంశాలు అంటే గ్లోబల్ డెవలప్మెంట్స్, మన డొమెస్టిక్ డేటా ఇవెలా ఉన్నాయి? గ్లోబల్ పాలిటిక్స్ చాలా కీలకం ఇప్పుడు. ముఖ్యంగా అమెరికా, రష్యా మధ్య చర్చలు. అవి ఎలా ముందుకెళ్తాయి, ట్రేడ్ డీల్స్ ఎలా ఉంటాయి, ఆ టారిఫ్లు, ఎక్స్పోర్ట్సు ఇవన్నీ మార్కెట్ సెంటిమెంట్ని బాగా ప్రభావితం చేస్తాయి. మరి మన దేశంలో? డొమెస్టిక్గా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం 8 ఏళ్ల కనిష్టానికి తగ్గింది. ఇది చాలా మంచి విషయం. అవును, అది పెద్ద రిలీఫ్. అలాగే అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ తగ్గుతుండటంతో అక్కడ వడ్డీ రేట్లు తగ్గిస్తారేమో అన్న అంచనాలు పెరుగుతున్నాయి. అది మన మార్కెట్కు కూడా సపోర్ట్ ఇస్తుంది. రీసెంట్గా S&P మన క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ చేయడం కూడా ప్లస్సే కదా. ఖచ్చితంగా.
అది కూడా మార్కెట్కి కాన్ఫిడెన్స్ ఇచ్చే అంశమే. స్టాక్స్ పరంగా చూస్తే మాత్రం ఈ మిశ్రమ పరిస్థితి బాగా కనిపిస్తోంది. పోయిన వారం క్రాఫ్ట్స్మ్యాన్ ఆటోమేషన్, ఆనంద్ రాఠీ వెల్త్ లాంటివి 30–35% పెరిగాయి. అవును, కొన్ని బాగా పెరిగాయి. కానీ అదే టైంలో నెస్లే ఇండియా, అశోక్ లేలాండ్, మదర్సన్ చుమి ఇలాంటి పెద్ద పేర్లు కూడా 38% నుంచి 50% పైన పడిపోయాయి. నిజమే, చాలా వోలటైలిటీ ఉంది. ఈ విపరీతమైన హెచ్చుతగ్గులకు ప్రభుత్వ పాలసీల ప్రభావం కూడా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా ట్రేడ్ పాలసీలు మార్కెట్పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపాయి. ఉదాహరణకు 2025 మొదట్లో ఆ ఇంపోర్ట్ టారిఫ్లు ప్రకటించినప్పుడు. అవును, అప్పుడు మార్కెట్ బాగా షేక్ అయింది. కరెక్ట్. మార్కెట్లో అస్థిరత పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరుగుతోందేమోనని భయాలు వచ్చాయి. వాటిపై కొన్ని చర్చలు జరుగుతున్నా ఆ అనిశ్చితి ఇంకా ఉంది. ఇక మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ విషయానికొస్తే వడ్డీ రేట్లు, అమెరికాలో ఆ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ లాంటి స్టిమ్యులస్ ప్యాకేజీలు ఇవి ఎలా ప్రభావం చూపుతున్నాయి? సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు, ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీలు ఇవి మార్కెట్లో లిక్విడిటీని, అంటే డబ్బు లభ్యతను, కంపెనీల లాభాలను ఎఫెక్ట్ చేస్తాయి. ఈ స్టిమ్యులస్ ప్యాకేజీలు షార్ట్ టర్మ్లో మార్కెట్కు బూస్ట్ ఇవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో ప్రభుత్వ అప్పులు, అంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుందని ఆందోళనలు కూడా ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్ సెక్టార్లో రెగ్యులేటరీ చేంజెస్. అవును, ఆ మార్పులు బ్యాంకులు, ఎన్బిఎఫ్సిల క్యాపిటల్ అవైలబిలిటీని, వాళ్ల రిస్క్ తీసుకునే ధైర్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మొత్తంగా చూస్తే ఈ పాలసీ అనిశ్చితి వల్ల మార్కెట్లో వాలటాలిటీ పెరిగిందనే చెప్పాలి. అర్థమైంది. సో ఓవరాల్గా చూస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక కరెక్షన్ తర్వాత నెమ్మదిగా కోలుకునే ప్రయత్నం చేస్తోంది. అవును, ప్రయత్నమైతే జరుగుతోంది. కానీ ఎఫ్ఐఏల అమ్మకాల ఒత్తిడి, గ్లోబల్ టెన్షన్స్ దీన్ని వెనక్కి లాగుతున్నాయి. డిఐఏల సపోర్ట్, తగ్గుతున్న ఇన్ఫ్లేషన్ లాంటివి కొంత బలాన్నిస్తున్నాయి. సెక్టార్స్ పరంగా మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంది. అవును, ఇది చాలా సున్నితమైన దశ. మార్కెట్ డైరెక్షన్ అంచనా వెయ్యాలంటే ఆ టెక్నికల్ లెవెల్స్ 24,200 సపోర్ట్, 24,800 నుంచి 25,000 రెసిస్టెన్స్, గ్లోబల్ డెవలప్మెంట్స్, ముఖ్యంగా ట్రేడ్ టాక్స్, ప్రభుత్వ పాలసీ అనౌన్స్మెంట్స్, వీటిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కరెక్ట్. ఇక ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. ఒకవేళ ప్రభుత్వ వాణిజ్య విధానాలు కాస్త స్థిరపడి గ్లోబల్ టెన్షన్స్ తగ్గితే మన దేశంలో తక్కువ ద్రవ్యోల్బణం, డిఐఐల బలమైన సపోర్టుతో మార్కెట్ మనం ఊహించని విధంగా పైకి దూసుకుపోతుందా? మంచి ప్రశ్న. లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలు, ఈ పాలసీల సవాళ్లు ఈ పాజిటివ్స్ని డామినేట్ చేసి మార్కెట్ను కిందకు లాగేస్తాయా? ఆలోచించండి.